నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి పార్టీలు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకం ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఏవైతే హామీలు ఇచ్చారో అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మరి గడిచిన 5 ఏళ్లు కూడా ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు, డిఎస్సి నిర్వహించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వైసీపీ హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. ఒకసారి కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు అని చెప్పి యువత అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అటు లోకేష్ గారు యువగలం పాదయాత్రలో కానివ్వండి, అంతకు ముందు నుంచి కానివ్వండి, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది నిర్వహిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎన్నికల ముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు. దాని ఊసే లేదు అని చెప్పి యువత అనుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు అందించినటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఉగాదిన జాబ్ క్యాలెండర్ ఉంటుందంటూ విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు తెలపడం జరిగింది. ఇంకొక 5-6 రోజుల్లో ఉగాది రానుంది. మరి ఈ నేపథ్యంలోనే అసలు ఉగాది రోజున ఎటువంటి జాబ్ క్యాలెండర్ రాబోతుంది అని చెప్పి యువత అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే 10,000 పోస్టులతో ఈ జాబ్ క్యాలెండర్ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మొట్టమొదటగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారో అందులో 10,000 పోస్టులతో ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారు. మరి అసలు ఈ జాబ్ క్యాలెండర్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి, అసలు ఎవరెవరు అర్హులు, ఇటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి చూద్దాం. 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తామని, విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. రీసెంట్ గానే లోకేష్ గారు హామీ ఇచ్చారు, ప్రతి ఉగాదికి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని. ఈ ఉగాది రోజున ప్రకటించే జాబ్ క్యాలెండర్ పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. మరి మొత్తానికి ఏదైతే ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారో దానిపైన ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అంతా కూడా దానికి సంబంధించినటువంటి పనులపైన అన్నిటిపైన కూడా కసరత్తు చేసి దాన్ని పూర్తి చేసింది. వివిధ శాఖల్లో 3 ఏళ్లలో ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాల్సిన 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. మరి ఫస్ట్ ప్రైమరీగా ఏమి ఆలోచించిందంటే లైక్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఏదైతే ప్రాధాన్యంగా ఉన్నాయి వాటిని ఏ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి దానిపైన కసరత్తు చేసి వాటన్నిటినీ కూడా ప్రైమరీగా ఐడెంటిఫై చేసింది. సచివాలయంలో శుక్రవారం అన్ని విభాగాల అధిపతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్లో కలిపి 3,000, విశ్వవిద్యాలయాల్లో 1,500 సహాయ ఆచార్యుల పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక ప్రైమరీ ఎడ్యుకేషన్ అలాగే ఇంటర్మీడియట్లో ఈ రెండిట్లో కూడా కలిపి 3,000 పోస్టులు, అదేవిధంగా యూనివర్సిటీలో 1,500 సహాయ ఆచార్యుల పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది జాబ్ క్యాలెండర్ ద్వారా. అంతేకాకుండా ఎస్ఐ, కానిస్టేబుల్ కలిపి 3,000, ఏఈలు 500, సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు 200, అటవీ శాఖ పోస్టులు 100, స్టాటిస్టిక్ అధికారి పోస్టులు 200, గ్రూప్ 1లో 100, గ్రూప్ 2లో 500 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే దానిపైన స్పష్టత రానుంది. మరి మొత్తానికి ఆర్థిక శాఖ ఒక కసరత్తు చేసి పూర్తి చేసుకున్న దాంట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని పోస్టులు, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే విద్యా ఇంటర్మీడియట్లో కలిపి ఏదైతే 3,000 పోస్టులు అలా మొత్తం ఒక కొలిక్ అయితే వచ్చింది. అంటే జాబ్ క్యాలెండర్ పైన స్పష్టత అయితే వచ్చింది. సో దీనిపైన ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు రానున్నాయి, ఎన్ని పోస్టులు వీళ్ళు యాడ్ చేయనున్నారు, జాబ్ క్యాలెండర్ ద్వారా ఏ విభాగంలో ఎన్ని పోస్టులకు వచ్చే ఛాన్స్ ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీల్ని నెరవేర్చుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాదాపు అధికారంలోకి వచ్చిన 20 నెలల తర్వాత జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని చెప్పి యువత అయితే చెప్తున్నారు. మరి వారికి ఉపయోగపడేలా ఈ జాబ్ క్యాలెండర్ ఉండడం, మరి ఇప్పటికైతే ఒక స్పష్టత వచ్చింది. అంటే ఆయా విభాగాల్లో పోస్టులు ఉంటాయని మరి వారు సన్నద్ధం కావాలి. సో ఏదేమైనప్పటికీ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఏపీ యూత్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.